హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కుక్కర్లో ఎగ్ బిర్యానీ చూపించబోతున్నాను. సింపుల్గా ముందుగా 4 ఎగ్స్ తీసుకొని ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దీంట్లో ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకున్నాను కుక్కర్లో. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకున్నాను, 3 వేసుకున్నాను. వీటిలో ఉప్పు, కారం, పసుపు కొంచెం అంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, పైన లేయర్ అంతా రెడ్ కలర్లో మారిపోవాలి. అట్లా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మసాలా దినుసులు వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, పొడవుగా కట్ చేశాను. వీటిని కూడా వేసుకొని కొంచెం మగ్గబెట్టుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక టమాటా కూడా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. టమాటా వేస్తే చాలా బాగుంటుంది. సింపుల్గా చేస్తున్నాను. ఇది ఎక్కువ మసాలాలు ఏం యూస్ చేయట్లేదు అన్నమాట. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి. ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను. నేను 2 కప్స్ తీసుకున్నాను. 1 కప్కి 1.5 వాటరు, ఈ కొలతతోనే వాటర్ కూడా వేసేసుకున్నాను. వీటిని బాగా కలిపేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని పైన పెట్టేసి మూత పెట్టుకొని 2 విజిల్స్ రావాలి. కుక్కర్ కదా, తొందరగానే అయిపోతుంది. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి, బాగా ఉడికిపోయింది. లోపల కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చింది చూడండి, పొడి పొడిగా రైస్ అయితే. చల్లారితే ఇంకా బాగుంటుందండి పొడి పొడిగా. ఎగ్ కూడా మంచిగా ఉంది చూడండి. దీంట్లోకి పెరుగు చట్నీ, రైతా అంటాం కదా, అది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ పెట్టుకొని పైన కొంచెం అంత లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ అనేది. చూడండి, చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి.